పైసా రాలే, టూరిజం శాఖ ఫెయిల్, ప్రభుత్వానికి ఆర్థిక భారంగా మిస్ వరల్డ్ పోటీలు, టార్గెట్ 25 కోట్లు, వచ్చింది మాత్రం 0, ముందుకు రాని స్పాన్సర్లు, వచ్చిన సమయం ఇవ్వని అధికారులు, ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపం, ఒంటెద్దు పోకట్లే కొంప ముంచాయ, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైన పోటీలు అంటూ చూస్తున్నాం. అబ్బురపరిచిన తంతా మార్షల్ ఆర్ట్స్, రోలర్ స్కేటింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో పైసా రాలేదట, టూరిజం శాఖ ఫెయిల్ అంటూ చూస్తా ఉన్నాం. సో మరి ఏందో మరి ఆ పరిస్థితి ఏందో, ఆ కథ ఏందో, ఆ కార్ఖాన ఏందో తెలంగాణకు మాత్రం భారీ నష్టాన్ని చవి చూసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిస్ వరల్డ్ పోటీలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది, అందుకు స్పాన్సర్లను ఆహ్వానించాలని భావించింది. ఈ మేరకు టూరిజం శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారుల తీరుతో స్పాన్సర్లు ముందుకు రాని పరిస్థితి, వచ్చిన స్పాన్సర్లకు సమయం ఇవ్వకపోవడంతో మళ్ళీ వారు సంప్రదించడం లేదు. దీంతో పోటీలకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వంపై అదనపు భారం పడినట్లయింది. మరోవైపు అధికారుల మధ్య సమన్వయ లోపం సైతం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. నిర్వహణ బాధ్యతలు వహించిన అధికారులు సైతం ఫెయిల్ అయ్యారంటూ చూస్తాం. సో ప్రభుత్వం తలుచుకుంటే ఈ స్పాన్సర్లకు కొదవ ఉంటుందా చెప్పండి? ఖచ్చితంగా 25 కోట్లు 50 కోట్లు పెద్ద మ్యాటర్ ఏం కాదు ప్రభుత్వం తలుచుకుంటే స్పాన్సర్షిప్ తీసుకురావడం. సో అందులో విఫలమైంది. ఒకటి, తెలంగాణలో తొలిసారి ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహణ ఖర్చు భారం ప్రభుత్వంపై పడకుండా టూరిజం శాఖకు బాధ్యతలు పెంచారు. ప్రభుత్వం అందాల పోటీలో పాల్గొనేందుకు వచ్చిన 112 దేశాలకు చెందిన వారికి వసతులు, కల్పన, మౌలిక సదుపాయాల ఖర్చు భరించేందుకు అంగీకరించింది. ఇదే విషయాన్ని మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులకు చెప్పడంతో వారు సైతం అంగీకరించారు. అయితే ఈ పోటీలకు దాదాపు 25 లక్షల రూపాయలను టూరిజం శాఖ స్పాన్సర్లతో సమకూర్చుకోవాలని భావించింది. అంతేకాకుండా ఈ పోటీలతో మరో 25 కోట్ల ఆదాయం టూరిజం శాఖ వస్తాయని అధికారులు ప్రణాళికలు సైతం సిద్ధం చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు వచ్చిన స్పాన్సర్లు సైతం వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అధికారులకు ఒకసారి కలుస్తారట, మళ్ళీ అప్డేట్ ఉండదట. సో అంతా ఇద్దరు వాళ్ళే. సో చూడండి, టూరిజం డైరెక్టర్గా స్మితా సబర్వాల్ గత 27వ తేదీ వరకు పనిచేశారు. ఆమె ఉన్నప్పుడు మిస్ వరల్డ్ పోటీలపై నిర్వహణ ప్రచారం మొదలైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం ప్రారంభించారు. పోటీలపై పలుమార్లు అధికారులతో సమావేశం నిర్వహించారు. కానీ స్పాన్సర్లు రాబట్టంలో ఆమె ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఫెయిల్ అవ్వడం కాదు, ఆమె కావాలని ఈ అందాల పోటీలు ఎట్లా జరుగుతాయని కుట్ర పడిందేమో, అది కూడా తెలవాలి కదా. బరాబర్ కుట్ర పన్నే ఉంటుంది ఆమె, అంత ఈజీగా ఏం కాదు ఆమె. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయొద్దు, ఈ తెలంగాణ అభివృద్ధి జరగద్దు అని కల్వకుంట్ల కాలకేయుల పాటలో ఈ స్మితా సబర్వాల్ అనేటువంటి ఒక కాలకేయులు కూడా చేరింది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎస్బీఐ బ్యాంక్ అధికారులు స్పాన్సర్షిప్ కోసం వచ్చి 3-4 గంటల పైగా ఆమె ఛాంబర్ ముందు వెయిట్ చేసి వెళ్ళినట్లు సమాచారం. అంతేకాకుండా వారితో దురుసుగా వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో మళ్ళీ వారు తిరిగి స్పాన్సర్షిప్ కోసం రాలేదని సమాచారం. ఇలా ఇంకా కొంతమంది ముందుకొచ్చిన సమయం ఇవ్వకపోవడంతో వెనక్కి వెళ్లారని తెలిసింది. దీనికి తోడు ఆమె వ్యక్తిగతంగా హైలైట్ కావడానికే చూశారు తప్ప పోటీల వరకు సక్సెస్ అయ్యేది కాదని విమర్శలు సైతం వినిపిస్తా ఉన్నాయి. మరోవైపు టూరిజం ఈడీగా విజయ్కి సైతం స్పాన్సర్లతో మాట్లాడిన ప్రభుత్వం సూచించినట్టు తెలిసింది. ఆయన మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని, ఎక్కువగా ఆదాయంపై కాకుండా ఇతర మార్గాలపై దృష్టి సారించారు అంటే తెలుస్తా ఉంది. సో అంతేకాకుండా శాఖలో జరుగుతున్న రిపోర్టు ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో వీరిని విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. విజయ్ను మాతృ సంస్థకు ఈ నెల 15 బదిలీ చేశారు. ఆయన పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం పక్కన పెట్టినట్టు సమాచారం. మరోవైపు టూరిజం శాఖలో అధికారుల మధ్య సమన్వయ లోపం, విభేదాల కారణంగా స్పాన్సర్లు ముందుకు రాని పరిస్థితి కనబడతా ఉన్నట్టు తెలుస్తుంది. పబ్లిసిటీలోనూ ఫెయిల్ అంటూ చూస్తాను. సో ఇంత పెద్ద ఎత్తున ఈవెంట్ జరుగుతూ ఉంటే ఇది ప్రపంచ దృష్టి ఆకర్షించాలి, కనీసం తెలంగాణ దృష్టి కూడా ఆకర్షిస్తలేదని గుర్తుపెట్టుకో. ప్రజలు ఆతృతగా ఎదురు చూడాలి ఈ పోటీల గురించి, కానీ ప్రజలు ఎవరు కూడా ఎదురు చూడలేని పరిస్థితి కనబడతా ఉంది. సో దీనివల్ల ఇటు స్మితా సబర్వాల్ ప్రధానమైనటువంటి కారణంగా కనబడతా ఉంది. సో ఇంకా ఎంత దరిద్రంగా తయారైనట్టు వీళ్ళంతా తెలంగాణను ఏ విధంగా డెవలప్ కాకుండా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప, అరే ఇక్కడ మీరు తెలంగాణ ప్రజల సొమ్మును వాళ్ళు రక్త మాంసాలు కరిగించి ట్యాక్స్ రూపాయలు డబ్బులు కడితే దొబ్బి తినేటువంటి ఈ దొంగలంతా కూడా ఇగో ఈ విధంగా తెలంగాణపై కక్ష కట్టి, ఈ ప్రభుత్వం ఉంటుంది పోతుంది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది, అలానే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటారా? ఎంత దుర్మార్గం ఇది. స్మితా సబర్వాల్ తెలంగాణకు పట్టినటువంటి శని దరిద్రం, ఈ కల్వకుంట్ల కాలకేలో ఈమె ఒక కాలకేరాలు తయారైంది. తెలంగాణ పట్టినటువంటి శని దరిద్రం, పీడ, చీడ ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి వీళ్ళందరిలో. మీ బతుకులు ఎందుకు బతుకున్నా నాకు అర్థం కాదు. అవసరమా మీరు బతకడం? ఆ పదవిలో ఉండి ఎందుకుంటున్నారు? పరువు రిజైన్ చేయండి, అంతరా రాజకీయాలు చేయాలంటే. సిగ్గుమాల జీవితాలు ఎందుకుంటాయో ఎంతో అర్థం కాని పరిస్థితి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్